guys, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా వీడియో ఏంటంటే ఫుడ్ అనమాట, ఎస్పెషల్లీ పికిల్స్. మేము వచ్చేసి ఇండియా నుంచి తెప్పించుకున్నాము పార్సల్. ఎక్కడి నుంచి అంటే ఫుడ్ కేటగిరీలో యూట్యూబ్లో మీరు చూస్తే ది ఫేమస్ ఫుడ్ అండ్ ఫార్మ్ అంకుల్ ఉంటారు కదా, అక్కడ నుంచి తెప్పించుకున్నాం అనమాట. ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి ఆయన వీడియోస్ ఫ్రీక్వెంట్గా మేము చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఆయన తినడం లేకపోతే చేయడం అంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకు ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నా. చూద్దాం ఏమేమి తెప్పించుకున్నా అని మీకు చూపిస్తా. ఇది కూడా పెట్టారనమాట కార్డ్. ఏం ఆర్డర్ ఇచ్చుకుంది చూపిస్తా, ఏమేమి ఆర్డర్ ఇచ్చుకుందాం అని చెప్పి. చూస్తే ఉసిరికాయ పికిల్, ఇది నా ఫేవరెట్. ఓకే, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ కలర్స్. అది న్యాచురల్ అనమాట, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినారు. తర్వాత వచ్చి ఇది మటన్, ఎం అంటే మటన్ అనుకుంటా. చూసారా, ఇది మటన్ పీసెస్. మటన్ ఇది హార్ట్ ఉంది. తర్వాత సిబిఎల్ చికెన్ బోన్లెస్ పికిల్. నెక్స్ట్ మనం వెజిటేరియన్ కాబట్టి అల్లం పికిల్. ఇది నాకు చాలా ఇష్టము, ఎందుకంటే నేను ఎంబీఏలో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ఒక అమ్మాయి తెచ్చేదనమాట నెల్లూరు నుంచి. చాలా బాగుండేది, మొత్తం బాక్స్ నేనే తినేసేదాన్ని అనమాట, అంత బాగుండేది. అందుకే ట్రై చేద్దామని ఇక్కడ తెప్పించుకున్నాం. ఇంకొకటి టొమాటో కూడా ఇష్టమే నాకు. టొమాటో కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము. అన్నీ కొంచెం కొంచెం ఇచ్చుకున్నాం అనమాట, హాఫ్ కిలో 500 grams. ఎందుకంటే చూద్దాం, ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం కావాలంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ పండు మిర్చి, స్పైసీ. ఇది చూద్దాం అని చెప్పి. పండు మిర్చి మీరు చూస్తే పచ్చిమిర్చికి పండు మిర్చికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను మా నాన్నమ్మ చేసేటప్పుడు మాకు డిఫరెన్స్ తెలిసిందనమాట. మా పండు మిర్చి చేస్తుందంటే ఏంది రెండు ఒకటే కదా అనుకునే వాళ్ళం. తర్వాత పెద్దగా అయితే తెలిసిందనమాట డిఫరెన్స్. పచ్చిమిర్చికి పండు మిర్చి వేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, పచ్చిమిర్చి వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో పండు మిర్చి పికల్స్, ఇది కూడా ట్రై చేయాలన్నమాట. ఓకే, లాస్ట్ ఏంటంటే మొరింగా. ఎం అంటే మొరింగా లీవ్స్ది పొడి అనమాట. ఇది విన్నాను బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. మాకు హాస్టల్లో కరివేపాకు రైస్ చేసేవాళ్ళు, అంత బాగుండేది కాదు. బట్ ఇది మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు, ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటాయని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూస్తే అంతా ఫుడ్ అండ్ ఫార్మ్ పికిల్స్ అనమాట మొత్తం. చూడండి, జార్లలో కూడా అమ్ముతున్నారు. బట్ ఏంటంటే మేము ఇచ్చుకోలేదు, ఎందుకంటే రీజన్ వెయిట్ ఎక్కువ అవుతుంది మాకు అని చెప్పి మేము ప్యాకెట్లో ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇక్కడ కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ ప్యాకెట్ కూడా చాలా నీట్గా చేశారు. చూస్తే మీరు కొంచెం ఆయిల్ కూడా బయటికి రాలేదు ఎక్కడే కానీ కొన్ని మీరు ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు చూస్తే ఆయిల్ కొంచెం లీకేజ్, లేకపోతే ఇలా మీరు టచ్ చేస్తే ఆయిల్ తెలుస్తుంది అనమాట. బట్ నేను చేస్తే ఏం తెలియలేదు, అంటే అంతా నీట్గా క్వాలిటీ పేపర్ యూజ్ చేశారనమాట ప్యాకింగ్ అంతా. సో ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది టేస్ట్ ఎలా ఉందని, మెయిన్ థింగ్. చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ నేను ట్రై చేయాలనుకుంటుంది, ఫస్ట్ నాన్ వెజ్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి, నాకు అవసరం లేదు కాబట్టి. ఫస్ట్ టమాటో పిక్కల్, టమాటో ట్రై చేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనం టమాటో ట్రై చేయబోతున్నాం. కొంచెం కొంచెం వేసుకొని అన్నీ ఒక్కొక్క ముద్ద ట్రై చేస్తాం. ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసాం. ఓకే, అదన్నమాట. టేస్ట్ బాగుంది, బట్ కారం ఉందన్నమాట. మేము కొంచెం కారం తక్కువ తింటాము, అందుకు నాకు కారం అనిపిస్తుంది. బట్ మీకు మోస్ట్లీ
బాగుంటుంది అనుకుంటున్నా. టేస్ట్ అయితే బాగుంది చాలా. అంటే టమాటో రిచ్నెస్ ఉంటుంది కదా, క్రీమీ టమాటో లాగా తెచ్చుకుంటాం కదా మేము పేస్ట్. మంచి టమాటోస్ యూజ్ చేస్తున్నట్టు. ఉసిరికాయ చూద్దాం ఎలా ఉందో. పంజాబ్ అందుకే టిష్యూ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఉసిరికాయ ట్రై చేద్దాం. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా రెడ్డిష్ ఉంది. చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది అసలు. పికిల్స్ అయినా ప్యాకింగ్ అయినా ఏదైనా చాలా బాగుంది. ఇది స్పైసీ తక్కువ అనిపిస్తుంది, తక్కువ అంటే సేమ్ అలానే ఉంది. బట్ నాకు అదే ఫస్ట్ టైం నేను అది తిన్నాం కాబట్టి ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంది. నిజంగానే చాలా బాగుంది ఉసిరికాయ కూడా. మేబీ నెయ్యి వేసుకుంటే తగ్గొచ్చు. ఇప్పుడు అల్లం అనమాట, అల్లం పికిల్. ఓకే, కొంచెం ట్రై చేస్తాం. ఓకే, నేను అల్లం ట్రై చేస్తున్నాను. ఓకే, అల్లం ఇది సేమ్ అలానే ఉన్నాయి అన్నీ. ఆల్మోస్ట్ 8.5 to 9 ఇవ్వచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అలానే ఉన్నాయి, వేరే తగ్గించడానికి అలా ఏం లేదనమాట. అన్నీ బాగున్నాయి. అల్లం సేమ్ నేను ఎంబీఏలో ఎలా తిన్నానో సేమ్ అలానే ఉంది. డిఫరెన్స్ లైట్గా డిఫరెన్స్ ఉంది అనమాట. బాగుంది. ఇప్పుడు ఓకే, టమాటో, ఉసిరికాయ, అల్లం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పండుమిర్చి పికిల్. ఓకే, కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి అన్నీ. నాకు మీకు మోస్ట్లీ సరిపోవచ్చు. నెక్స్ట్ పండుమిర్చి అనమాట. చూద్దాం అది కూడా వేసుకొని ఎలా ఉంది. అవి పండుమిర్చి కలర్ఫుల్గా ఉంది అసలు, చాలా బాగుంది కలర్. చూడ్డానికి అయితే అసలు చాలా బాగున్నాయి పికిల్స్, తినడానికి కూడా అంతే బాగున్నాయి. చూద్దాం పండుమిర్చి ఎలా ఉన్నాయి. పండుమిర్చి స్మెల్ కొడుతుంది అలానే. చాలా బాగుంది పండుమిర్చి కూడా. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 9.5 to 10 ఇస్తాను, ఎందుకంటే పండుమిర్చి చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది టేస్ట్. ఇది తెలుస్తుంది అన్నమాట మనకు, చూసారా అది పండుమిర్చి తింటున్నట్టు మంచిగా ఉంది. వెజ్ అయితే ఆల్మోస్ట్ నేను 8.5 to 9 ఇస్తాను అన్ని, బట్ పండుమిర్చి మాత్రం 9.5 ఇస్తా. నాకు చాలా బాగా నచ్చింది. బట్ స్పైసీ పక్కన పెట్టేస్తే నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు, అంత స్పైసీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య స్పైసీ తినడం తగ్గించామన్నమాట, అందుకు స్పైసీ అనిపిస్తుంది. మేబీ ఒక 1.5 year బ్యాక్ తినుంటే సేమ్ అనిపించేదేమో. స్పైసీ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ క్వాలిటీ, టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. సో మీరు ట్రై చేయొచ్చు డెఫినెట్గా. ప్రియా అని ఓకే, కానీ స్టిల్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ రాశారు కాబట్టి ట్రై చేయొచ్చు అనమాట.
బాగుంది, చాలా ఉంది. అంకుల్ అబ్బబ్బబ్బా అన్నట్టే ఉందన్నమాట. సో యా చూస్తుంటాం అనమాట వీడియోస్ అన్నీ. బాగా అనిపిస్తాయి తీయడం. అంటే మిడిల్లో వాళ్ళు చిన్న హౌస్ కట్టుకోవడం అన్నీ బాగున్నాయి. సో టడా యాడ్ లాగా అనమాట. సో యాడ్ ఏం లేదు, మనం నిజంగానే కొనుక్కున్నాం ఫస్ట్ టైం. స్పాన్సర్డ్ అని కాదు కానీ ఇది లాస్ట్కి మొరింగా ట్రై చేస్తున్నాం. లాస్ట్ వన్ బెటర్ నెయ్యి వేసుకుంటే, ఎందుకంటే నేను మోస్ట్లీ నెయ్యి వేసుకునే తింటాను పొడులు ఏవైనా. టేస్ట్ అన్నీ కొడుతున్నాయి ఎట్లానే. ఓకే ఓకే ఫైనల్గా మొరింగా వేసుకున్నాం, దాంట్లో నెయ్యి కూడా వేసుకున్నాం. అడిగేవా ఓకే వేసుకొని తింటే చాలా బాగుంటుంది పొడులు. సో స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉంది, మొత్తం ఇల్లంతా స్మెల్ వస్తుంది మీకు ఓపెన్ చేసి పెడితే. మేమైతే అసలు ఇంకా ఇవి అయిపోయే వరకు ఇంక పొడులతోనే నాన్ స్టాప్ ఉంటుంది అనమాట నాకు ఎస్పెషల్లీ. లాస్ట్ వన్ మొరింగా పౌడర్. బాగుంది, చాలా బాగుంది. నేను కరివేపాకు పొడి ఉన్నట్లేదు, అది మా హాస్టల్లో నాకు వేరేది లేదు. దానికి దీనికి అసలు కొంచెం కూడా కంపారిజనే లేదనమాట, అంత బాగుంది. ఇది బాగుంది, చాలా బాగుంది. మొరింగా లీవ్స్ పౌడర్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మొరింగా నేను సేమ్ 9.5 ఇస్తాను, 9.5 out of 10 అనమాట. ఎందుకంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను నైట్ ట్రై చేశాను. సో అంకుల్కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అనమాట. సో యా ట్రై చేస్తున్నాం, ఆయన చేసింది అన్నీ చాలా బాగున్నాయి. కొంచెం స్పైసీ అని చెప్పొచ్చు, బట్ స్పైసీ తినే వాళ్ళకి ఇంకా వేరే ఇంక తిరుగులేదన్నమాట. స్పైసీ తినే వాళ్ళకైతే ఇంక పచ్చలే తినేయచ్చు, అంత బాగున్నాయి. నాన్ వెజ్ చికెన్ 8 ఇచ్చాడు. సో నాన్ వెజ్ అని మోస్ట్లీ ఇంకా అలానే ఉండొచ్చు, బట్ చికెన్ ట్రై చేసాము. చికెన్ ట్రై చేసాడు తను, వచ్చేసి 7.5 to 8 అన్నాడు. వెజ్ అయితే 8.5 ఆల్మోస్ట్ అన్నీ. కొన్ని 9 కూడా ఇచ్చాను, బట్ పండు మిర్చి 9.5 ఇస్తాను. అలానే మొరింగా లీవ్స్ కూడా 9.5 ఇస్తున్నాను. చాలా బాగున్నాయి పికిల్స్. యా ఎప్పుడైనా మీకు అర్జెంట్ ఎక్కడైనా ట్రిప్ కానీ లేకపోతే బయట వర్క్ కానీ వీకెండ్స్ ఫుడ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు ట్రై చేయొచ్చు అనమాట మంచిగా వేసుకొని. సో ఇదన్నమాట ఈరోజున వీడియో, అన్ని పచ్చళ్ళ టేస్టింగ్ అనమాట. ఫుడ్ అండ్ ఫామ్ నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళన్నీ ట్రై చేసామన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ మేము తెచ్చుకున్నది టమాటో, ఉసిరికాయ, అలానే అల్లం, పండు మిర్చి, కరివేపాకు పొడి, అది వెజ్ 5, తర్వాత నాన్ వెజ్ మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, నార్మల్ చికెన్, అలానే మటన్ ఇచ్చుకున్నాం అనమాట. ప్రస్తుతానికి అవి తెచ్చుకున్నాం, అవన్నీ ట్రై చేసాం, మాకైతే నచ్చాయి. ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆర్డర్ ఇచ్చుకునేలానే ఉన్నాయి. టేస్ట్ అన్ని క్వాలిటీ, టేస్ట్, ప్యాకింగ్ అండ్ క్వాలిటీ అయితే అవుట్ ఆఫ్ 10 ఇచ్చేయచ్చు అనమాట. అన్ని దాంట్లో పికిల్స్ క్వాలిటీ కానీ లేకపోతే ప్యాకింగ్ క్వాలిటీ కానీ అన్నీ 10 out of 10 ఇస్తాను నేను. యా అది. సో చూసారు కదా, మీకు నచ్చితే వీడియో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకేనా? బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.